ఈ పనులన్నీ ముగించుకొని చక్కగా తీరుబాటుగా కూటానికి వచ్చేదాకా ఇక్కడ ఏం చేస్తూ వచ్చారు? చక్కటి పాటలు. ఇక్కడ పాటలు నాకు ఈ సంఘంలో పాటలు వింటూ ఉంటే క్వైర్ వారు అందరూ స్త్రీలు కలిసి పాడుతూ ఉంటే పరలోకంలో దేవదూతలు చేస్తున్న స్తుతి ఆరాధన ఎలా ఉంటుందో నేను లోపలే కూర్చున్నాను, కానీ ఇక్కడ ఈ పాటలు ఈ ధ్వని వింటున్నప్పుడు నా ఆత్మ పరవశించిపోతా వస్తా ఉన్నది. కారణం ఏంటంటే ఆత్మీయులైన దైవ సేవకులుగా సంఘ కాపరి అలాగే సేవకురాలు ఎంతగా వీళ్ళని సిద్ధపరచడం, పిల్లలను యవన బిడ్డలను ఎంత రాటుదేలేటట్లుగా చేయడం అది అందరి వల్ల కాదు. చాలా సంఘాలకు వెళుతూ ఉంటాను, కానీ ఎంత క్రమశిక్షణగా ఎంత ఒకే విధానంలో చక్కటి మధురమైన ఆ గీతములు ఆలాపించుట అందరి వల్ల కాదది. కనుక ఎంతో గొప్ప ఆధిక్యత మన గ్రామంలో ఎంత గొప్ప దైవ సేవకులను కలిగి ఉండడం, ఎంత బాధ్యత కలిగిన దైవ సేవకులను కలిగి ఉండడం, ఇది ఎంత ధన్యకరమో ప్రియులరా. బిగ్గరగా చప్పట్లు పెడతాం, బిగ్గరగా చప్పట్లు పెడతాం. సంతోషంగా పెట్టండి, మీ ముఖాలలో కూడా సంతోషం కనపడాలి. మీ రక్షణ కోరికలు ఎందుకు అంటే నీ భర్త రక్షణ లేని వాడైతే నీ భర్తను తాకాలి వాక్యంలో ఉన్న శక్తి కదా. నీ కుమారుడు రక్షణ లేని వాడైతే నీ కుమారుని తాకాలి ఈ సువార్తలో ఉన్న శక్తి. నీ కుమార్తె రక్షణ లేనిదైతే ఈ వాక్యంలో ఈ సువార్తలో ఉన్న శక్తి నీ కుమార్తెను తాకాలి. ఒక్క రాత్రిలో చెరసాల నాయకుని యొక్క కుటుంబ చరిత్ర మారిపోయింది. ఒక్క రాత్రిలో. అవునా? ఒక్క రాత్రి అని కూడా మాట్లాడకూడదు, సగమే. అర్ధరాత్రి పౌలు శీలలు కీర్తనలు పాడారు, ప్రార్థన చేశారు. ఆ అర్ధరాత్రి నుండి తెల్లవారే లోపల ఏం జరిగిందయ్యా అంటే చెరసాల నాయకుని కుటుంబ చరిత్ర మారిపోయింది. ఆ రాత్రే ఆ గడియలోనే అని వాక్యం సెలవిస్తుంది. ఆ రాత్రే ఆ గడియలోనే ఎవరిని బంధించాడో, ఎవరిని బొండ వేశాడో, ఎవరిని చెరసాల లోపల ఉంచాడో, గడియలు బిగించాడో, ఎవరిని లోపల పెట్టి తాళములు వేశాడో వాళ్ళను బయటకు తెచ్చి వాళ్ళ గాయములు కడిగి వాళ్ళ ద్వారా స్వార్థ తెప్పించుకొని ఆ రాత్రే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము. హల్లెలూయా. ఇక్కడ చెప్పాలి, ఒక్క ప్రసంగం, ఒక్క సంఘటన, ఒక్క ప్రసంగం ఇంటి చరిత్రనే కుటుంబ చరిత్రనే మార్చేసింది కదా. ఎన్ని ప్రసంగాలు వింటున్నావో ప్రియ తండ్రి, ప్రియ యవనస్తుడా, ఎన్ని ప్రసంగాలు వింటున్నావో. ఎందుకని రక్షణలోకి రాలేకపోతున్నావు? ఎందుకని బాప్తిస్మపు అనుభవంలోనికి రాలేకపోతున్నావు? 8వ తరగతి చదివే వయసులో ఇలాగే ముందు వరుసలో కూర్చొని సువార్త వింటుంటే పంచుకట్టుతో ఉన్న దైవ సేవకులు వచ్చేవాళ్ళు. ఆ దినాల్లో ఆ దైవ సేవకులు ఒక వర్తమానం చెప్పాలంటే కొన్ని గంటల సమయం పొలంలో ఒంటరిగా మోకాళ్ళ మీద ఉండి వాళ్ళ ప్రార్థనతో కనిపెట్టి వచ్చి సువార్త చెప్పేవాడు. వాళ్ళకేం పెద్ద చదువు జ్ఞానం ఉండేది కాదు, వాళ్ళే పెద్ద చరిత్రలు కదా, లోతైన మర్మాలు చరిత్రలు అయ్యే చెప్పేవాళ్ళు కాదు. దేవునాత్మ ఏం ప్రేరేపిస్తే అదే బోధించేవాళ్ళు. వాళ్ళు బోధిస్తూ ఉండగానే కన్నీళ్లు పర్యంతమయ్యే వాళ్ళ జనులు దొల్లాడి పాపములు ఒప్పుకుంటూ ఉండేవారు కదా. బలమైన ఉజ్జీవం రగులుతూ ఉండేది. ఇలాగే సువార్త వింటుంటే ఆ దైవ సేవకులు మాట్లాడుతుండగా దేవునాత్మ నా మీదకి వచ్చేసింది. 8వ తరగతి చదివే వయసులో నాకు తెలియకుండానే కన్నీళ్లు పర్యంతమైపోతున్నాను, బిగ్గరగా ఏడ్చేస్తున్నాను. దేవునాత్మ అన్నది లేచి వెళ్ళి నీ తండ్రితో సమాధానం పడు. నేను లేచాను, బోర్న ఏడుస్తూ ఆ జన సమూహంలో నుండి మా నాయన ఎక్కడున్నారా అని వెతుకుతూ వెళ్ళాను. మందిరంలో మా నాయన ఒక చైర్లో మోచేతుల నుంచి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు.
వెనక తట్టుగా వెళ్ళి మా నాయన పాదాలను పట్టుకొని, నాన్నగారు నన్ను క్షమించారు. ఎందుకు క్షమించాలి? ఏమని అడగాలి? పరిశుద్ధాత్మే చెప్తున్నాడు, మీ నాయన నిన్ను గద్దించేటప్పుడు నీకు తెలియకుండా నీ మనసులో కావాలని వ్యతిరేకమైన మాటలు అనుకునేవాడిగా నీ మనసులో ఒప్పుకో. మీ నాయన దగ్గర ఒప్పుకున్నాను, నాన్నగారు మీరు నన్ను గద్దించేటప్పుడు నేను పైకి ఏమనేవాడిని కాదు, కానీ లోపల ఇలాగా అనుకునేవాడిని, నన్ను క్షమించింది. వెంటనే దేవుని ఆత్మ, నీ తల్లి దగ్గర కూడా వెళ్ళు, క్షమాపణ అడుగు. తల్లి దగ్గర కూడా క్షమాపణ. ఏమని అడగాలి? ఏం ఒప్పుకోవాలి? దేవుని ఆత్మ అంటుంది, జాషువా అని పిలిస్తే వినబడనట్టుగా నటించేవాడు కదా మీ అన్నయ్యని పిలిచే వారికి పని చెప్పేటప్పుడు. కనుక ఒప్పుకో నీ తల్లి దగ్గర కదా. నిజమైన పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందండి కదా? ఒప్పింపజేస్తుంది. ఏం చేస్తుందంట? ఒప్పింపజేస్తుంది. మరి ఆ దినాలలో పని చేసిన ఆ బలమైన పరిశుద్ధాత్మ నీ ఇంట్లో ఈ దినం ఎందుకు పని చేయట్లేదు? ఆ దినములలో రగిలిన ఉజ్జీవం ఈ దినమున నీ కుటుంబంలో ఎందుకు రాగట్లేదు? ఆ దినములలో ఉన్న కన్నీటి ప్రార్థన ఈ దినాలలో ఎందుకు కనబడటం లేదు? ఎక్కడ తేడా వస్తున్నది అంటే, ఆ దినాలలో టీవీ లేవు, ఆ దినాలలో సెల్ ఫోన్లు లేవు. అవునండి, వ్యాపకం అంతా ఎలా ఉండేదంటే, ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకుందాం అనిపించేది, ఖాళీ దొరికితే వాక్యం చదువుకుందాం అనిపించేది. కానీ ఇప్పుడు చెప్పరే కదా, ఒక విశ్వాస కంప్లైంట్ చేస్తుంది, అయ్యా రాత్రి 2:30 అయినా మా ఆయన టీవీ పెద్ద శబ్దంతో పెట్టే ఉంచుతాడయ్యా అని చెప్తుంది. అవునమ్మా, మరి 2:30 దాకా నువ్వేం చేస్తున్నావు అని అంటే, చేసేది లేక ఆయన నేను కూడా చూస్తున్నానయ్యా అని చెప్తుంది. బాగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఏం చూస్తున్నావమ్మా అప్పుడు దాకా అంటే, ఆ సినిమాలన్నీ పెడతాడయ్యా మా ఆయన. సినిమాలు పెట్టినప్పుడు మొదట్లో ఉగ్గబట్టుకొని ఉన్నాను, కానీ తర్వాత నేను అలా ఉగ్గబట్టుకొని ఉండలేకపోయాను, చూడటం ప్రారంభించాను. కానీ పాటలు డ్యాన్స్ వచ్చినప్పుడు పక్కకు వచ్చేస్తానయ్యా, మిగిలినంతా నేను ఫాలో అవుతూ ఉంటాను. అవి అల్లరితో కూడిన ఆటపాటలు కదా, అందుకని ఆ పాటలు వచ్చేటప్పుడు పక్కకు వస్తాను, తర్వాత నేను అంతా చూసేస్తాను. అమ్మా వింటున్నారా? అయ్యే నేను వింటున్నారా అని అడిగినప్పుడు ఏదో చెయ్యాలని చెప్పాను నేను. వింటున్నారా? ఆమె చేసేది కరెక్టేనా? అమ్మా చెప్పాలి, ఆమె చేసేది కరెక్టేనా? ఆమె దృష్టిలో కదా. వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరు, అంత్య దినములకు సమీపానికి వెళ్తున్నాం కదా. నీవెవరి చేతిలో ఉండాలి? నీవెవరి రెక్కల నీళ్ళలో ఉండాలి? నీవెవరి చేతి నడిపించబడాలి? నీవెవరి మాటకు లోబడాలి కదా. అన్నీ తెలుసు, కానీ ఏం చేస్తున్నా? రేపటి నుండి చేసుకుందాంలే వేకు ప్రార్థన, ఎల్లుడి నుండి ఉందాంలే ఉపవాసం కదా. ఆ దినాలలో 4 పిల్లలు 7 పిల్లలు ఉండేవాడు కుటుంబాల్లో కదా. మొదటి వాడు రక్షింపబడ్డాడు, ఈ రెండో వాడు ఎప్పుడు రక్షింపబడతాడా అని పోరాడే తల్లి. రెండో వాడు రక్షింపబడగానే మూడవ వాడి రక్షణ కోసం పోరాడేది తల్లిదండ్రులు, పోరాడేవారు. 7 సంతానం ఉంటే 7 రక్షింపబడేదాకా పెరుగులాడేవాడు దేవుని సన్నిధిలో. అయ్యా నా బిడ్డను పట్టుకయ్యా, నీ ఆత్మ తాకాలయ్యా, నా బిడ్డతో మాట్లాడాలయ్యా అని పోరాడి పెరుగులాడితే, వాళ్ళు కాల్చిన కన్నీళ్లు, వాళ్ళు చేసిన ప్రార్థన ఆ అవిధేయతలో ఉన్న కుమారుణ్ణి బలంగా పట్టేసేది. దేవుని ఆత్మ లొంగిపోయేవాడు కదా. ఏమి ఆ ప్రార్థనలు ఈ దినాలలో మన కుటుంబాలలో, ఏమి ఆ ప్రార్థనలు? కనుక ప్రియులగా జాగ్రత్తగా గమనిద్దాం. ఒకానొక ప్రదేశంలో ఒక పర్వత శిఖరం మీద ఉందంట మందిరం. ఎంత విలువైన మందిరమో, గొప్ప వాళ్ళు వచ్చి ఆరాధిస్తారట ఆ మందిరంలో. ఆ మందిరానికి ఒక ప్రముఖ దైవ సేవకుడు వస్తున్నాడని తెలిసింది. ఆ నోట వింటున్నారా?
వింటున్నారా? కొంచెం దగ్గర చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏ సమయం ఇది? ఇది ఏ సమయం ఇది? ఇది ఆవులింతలతో దేవుని సన్నిధిలో అయింది, పొదుపు పాటలతో పరధ్యానంతో కూడిన సమయం. అదే సీరియల్ ముందే, అదే టీవీ ముందైతే, అదే సెల్ ఫోన్ దగ్గర అయితే తెల్లవారిన ఇబ్బంది ఉండదు. ఏమా దేవుని సన్నిధిలో ఉన్నా చురుకుగా ఉండి సంపూర్ణమైన పొంగి పొరలేని దేవుని ఆత్మను నీవు మోసుకొని వెళ్ళుదువుగాక. చెప్పలా అందరూ? దగ్గరగా చెప్పండి బిడ్డ, అందరూ దగ్గరగా చెప్పండి బిడ్డ. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఉన్నత మందిరానికి ఒక పేరు మోసిన ప్రముఖుడైన దైవ సేవకుడు వస్తున్నాడని ఆ నోట ఆ యొక్క ప్రచారం జరిగినప్పుడు ఒక కుర్రవాడికి ఆ యొక్క ఆరాధనకు వెళ్ళి ఆ దైవ సేవకుడు వాక్యం వినాలని ఆశ కలిగిందంట. అయితే ఆ కుర్రవాడు బీదవాడు, వస్త్రములు పాతగిలిపోయినాయి, తన దగ్గర సువాసన అయితే లేదు. అయితే ఆ పర్వత శిఖరం మీదకి ఎలా వెళ్ళాలి? అందరూ కూడా గుర్రపు బండిలో వస్తున్నారంట. ఆ శిఖరం మీదకి ఆ మలుపులు తిరిగి ఆ శిఖరం మీదకి గుర్రపు బండిలో వస్తున్నారంట అందరూ. అయితే ఈ కుర్రవాడు బీదవాడు కనుక ఏ గుర్రపు బండిలో కాకుండా ఆ శిఖరం మీద దాకా మలుపులన్నీ తిరుగుతూ నడిచి ప్రయాసపడి ఆ ఆలయపు ద్వారం దాకా వెళ్ళాడు. ఆ ద్వారం దగ్గర ఒక పెద్ద నిలబడి ఉన్నాడు. ఏయ్ ఎక్కడికి రా అని అంటే, అయ్యా ఈరోజు పలానా సేవకుడు వస్తున్నాడంటే కదా, వాక్యం వినడానికి వచ్చానయ్యా, నన్ను లోపలికి పోని అని అంటే, ఆ పెద్ద అన్నాడంట, ఇది గొప్ప వాళ్ళు ఆరాధన చేసే స్థలం రా ఇది. నీ వస్త్రాలు చూస్తే పాతగిలిపోయి ఉన్నాయి, నీ జుట్టు చింపిరి జుట్టుగా ఉన్నది, నీ దగ్గర సువాసన కూడా రావట్లేదు, నువ్వు పనికి రావు లోపలికి వెళ్ళడానికి, వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో అని త్రోసివేస్తే ఆలయం ప్రక్కనే ఉండి అంత ప్రయాసపడి ఎక్కువచ్చాడు కదా, ఏడుస్తూ నిలబడ్డాడంట. అలా ఏడుస్తూ నిలబడినప్పుడు ఒక గుర్రపు బండి వేగంగా వచ్చి ప్రధాన ద్వారం ముందు ఆగింది. దానిలో నుండి విలువైన వస్త్రములు ధరించిన ఆయన క్రిందకు దిగాడు. పెద్ద ఆయన దిగగానే ఆ ప్రక్కనే ఏడుస్తున్నటువంటి ఆ బీద కుర్రవాని మీద దృష్టి పడింది. ఆ పెద్ద ఆయన వెంటనే ఆ బీద కుర్రవాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగితే ఆ బీద కుర్రవాడు అంటున్నాడు, అయ్యా ఈరోజు పలానా సేవకుడు వస్తున్నాడు, వాక్యం వినాలని ఈ కొండంతా ఎక్కొచ్చానయ్యా శిఖరం మీదకి. తీరా ఇక్కడికి వచ్చేలోకి అదిగా పెద్ద ఆయన ఉన్నాడే, నా వస్త్రాలు సరిలేవని, నా దగ్గర సువాసన లేదని నన్ను త్రోసేసాడయ్యా బయటకు వెళ్ళమని, అందుకే నేను ఇక్కడ ఉండిపోయాను అంటే ఆ గుర్రపు బండిలో నుండి దిగిన పెద్ద ఆయన అన్నాడంట, నేను పని చెప్తా చేస్తావా అని. అయ్యా చెప్పండి అని అంటే, నా చెయ్యి పట్టుకుంటావా అని అడిగాడంట. ఆ పెద్ద ఆయన నా చెయ్యి పట్టుకుంటావా అంటే ఆ బాలుడు వెంటనే, ఆ కుర్రవాడు వెంటనే ఆ పెద్ద ఆయన చెయ్యి పట్టుకున్నాడు. నాతో రా అని అన్నాడు. కలిసి లోపలికి వెళ్తా ఉన్నారు. ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ నిలువబడిన పెద్ద ప్రక్కకు జరిగి నమస్కారం పెడుతూ వందనాలు చెప్తూ ప్రక్కనే నిలబడ్డాడు. ఈ పెద్ద ఆయనతో పాటుగా ఈ కుర్రవాడు, బీదవాడైన ఈ కుర్రవాడు ఆ పెద్ద ఆయనతో పాటుగా ఆ వరుసలన్నీ దాటుకుంటూ విఐపి సీట్స్ ఉన్నదాకా వెళ్ళిపోతే ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఇది ఈ విఐపి సీట్ లో కూర్చో, నేను వాక్యం చెప్పి మళ్ళా దిగొస్తాను అని చెప్పి ఆ డయాస్ మీదకి వెళ్ళాడంట. ప్రముఖమైన వారు కూర్చొని సీట్ లో కూర్చొని వాక్యం అంతా విన్నాడు. ఆ తర్వాత గ్రహించాడు, అదిగా వాక్యం చెప్పడానికి వచ్చిన ఆయనే డిఎల్ మూడి అనేటువంటి దైవ సేవకుడు. బిగ్గరగా చెప్పట్లేదు. ఎలా వెళ్ళగలిగాడు? ప్రముఖులు కూర్చునే ఆ సీట్ దాకా ఈ కుర్రవాడు ఎలా వెళ్ళగలిగాడు? చెప్పండి ఎలా వెళ్ళగలిగాడు అంటే
ఆ సేవకుని చెయ్యి పట్టుకోవడం వలన అక్కడ దాకా వెళ్ళగలదు. అమ్మ వింటున్నారా? వింటున్నారంటే ఎట్లా నేను చెప్పలేదు. వింటున్నారా? ఎందుకని కుడి హస్తం ఎందుకని పైకి చూపించలేకపోతున్నా? నువ్వు ఆమె చెప్పేటప్పుడు ఆ హస్తం ఆశీర్వదింపబడాలి. దేవుని ఆశీర్వాదం మోసుకెళ్ళాలి చెయ్యి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. 2 వాక్య భాగాలు చదివి పెట్టాలి. మీలో వాక్యం చదవగలిగిన వాడు ద్వితీయోపదేశకాండం మైక్లో చదువుతాము. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 41వ వచనం నుండి 45 వరకు ఒకరు చదవండి. మైక్ తీసుకొని ఒకరు లేచి నిలబడి ఒకరు చదవండి. ఒకరు లేచి నిలబడి ఒకరు చదవండి. అలాగే 2వ వాక్య పఠనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వచనం నుండి 45వ వచనం వరకు ఇంకొకరు సిద్ధపాటుతో ఉండండి. అందుకు మేము యెహోవాకు విరోధముగా పాపం చేసి తిని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేస్తామని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను పట్టుకొని ఆలోచింపక ఆ మందిరములకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధములకు పోకుడి, నేను మీకు మధ్య నుండును గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట అధము చేయబడుదురని వారితో చెప్పును. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యములకు వెళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మేము తరిమి ఆర్మోనుకు సేయులో మేము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరకు లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. అలాగే 2వ వాక్య పఠనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. వారు ఉదయమున లేచి ఆ కొండ కొనవేడికెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలములకు వెళ్ళుదుము అని. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగు, యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడదు, మీరు సాగిపోకుడి. ఎలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట చూసితే కనుక ఇక యెహోవా మీకు తోడైండును చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన ఎక్కిపోయి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెంలో నుండి వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి పద్మాను వరకు వారిని తన్ని హతము చేసి. ఈరోజు బైబిల్ కదా, ఈరోజు చదవవలసిన అధ్యాయాలు చదివితే దినానికి ఎన్ని అధ్యాయాలు చదువుతావు అని నాతో పాటు వచ్చే సహోదరుని ప్రశ్నించారు. సార్, దినానికి 50 అధ్యాయాలు చదువుతానన్నా నేను బైబిల్ అని చెప్పాడు. ఒక రెఫరెన్స్ చదవాలంటే బిడియం లేకుండా నట్టు పడకుండా టక్క టక్క చదువుతా వెళ్ళిపోతాడు. ఎక్కడ తప్పులో దినదినము వాక్యంలో నలిగితే. 2 అంశాలు మైక్లో ఎందుకు చదివించారంటే అందరికి అర్థమవ్వాలి. అర్థమైందా?
అర్థమైందా? ఎక్కడికి వెళ్ళారు జనులు? ఎక్కడికి వెళ్ళారు జనులు? యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దైవజనుడు అంటున్నాడు, దేవుడు లేడు మీతో, మందస్సము రావట్లా మీతో, దైవజనుడు రావట్లా మీతో, దయచేసి మీరు వెళ్ళొద్దు. బాగా వినాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి దేవుడు లేడు మీతో, 2 మందస్సం లేదు మీతో, 3 దైవజనుడు రావట్లేదు మీతో, కనుక మీరు యుద్ధానికి మాట్లాడండి అమ్మా. వెళ్ళమంటున్నాడా వెళ్ళొద్దంటున్నాడా? దైవజనుడు వెళ్ళమంటున్నాడా వెళ్ళొద్దంటున్నాడా? వెళ్ళొద్దంటున్నాడు. ఏమేమి లేవు వారితో? ఒకటి చెప్పాలి, దేవుడు లేడు. 2 మందస్సం లేదు వారితో. 3 దైవజనుడు కూడా వారితో వెళ్ళట్లేదు. కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము వెళ్ళదు. మీరు వెళ్తారా? మీరు వెళ్తే ఏమవుతారో కూడా చెప్పాడు దైవజనుడు. చెప్పాడు లేదా? శత్రువుల యొక్క హతము చేయబడతారు. మీరు వెళ్ళొద్దామాయ్. దేవుడు రావట్లేదు మీతో, మందస్థం రావట్లేదు మీతో, దైవజనుడు రావట్లేదు మీతో, మీరు వెళ్ళొద్దు. ఇప్పటికే శత్రువు అక్కడికి చేరుకొని ఉన్నాడు. మీరు వెళ్ళారా? కందిరీగల వలె చుట్టుముడతాడు శత్రువు, కనుక వెళ్ళొద్దు. క్లియర్ గా ఉన్నాయా లేవా ఈ మాటలు? దైవజనుడు చెప్పిన ఈ మాటలు క్లియర్ గా ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? వెళ్ళొద్దన్నాడా వెళ్ళమన్నాడా? వెళ్ళొద్దని చెప్పిన వీళ్ళేం చేశారు? వెళ్ళొద్దని చెప్పిన వెళితే ఏం జరిగిందో చెప్పిన వీళ్ళేం చేశారు? మూర్ఖించి వెళ్ళారు. ఏం చేసి? తెలిసి కూడా చేస్తే ఏమంటారండి? మూర్ఖత్వము అంటారు. తెలిసి కూడా చేస్తే ఏమంటారు? మూర్ఖత్వము అంటారు. అయ్యా, దేవుడు రావట్లేదు మీతో, మందస్సం రావట్లేదు మీతో, దైవజనుడు కూడా రావట్లేదు మీతో, మీరు వెళ్ళొద్దు. ప్రియా, ఎవరిని తోడు? ప్రియ సహోదరి, ఎవరిని తోడు? దేవుని సన్నిధి యొక్క తోడు కలిగి ఉన్నావా? దేవుని దూతల యొక్క తోడు కలిగి ఉన్నావా? సంఘము యొక్క తోడు కలిగి ఉన్నావా? దైవజనుడితో కలిసి సాగే మనసులో ఉన్నావా? ఏంటంటే వీళ్ళ ధైర్యము? అయ్యా, దేవుడు రావట్లేదు మీతో, మందస్సం రావట్లేదు మీతో, దైవజనుడు రావట్లేదు మీతో అని చెప్పినా మేము వెళ్తాము అనే మూర్ఖత్వం వీళ్ళలో ఉన్నదంటే ఏంటంటే వీళ్ళ ధైర్యము అంటే ఏంటి? మేము ముందుకు సాగొస్తే ఎర్ర సముద్రము సైతము ఆయలుగా మారిపోయింది. మేము ముందుకు సాగి వస్తే మారా జలాలు మధురముగా మారిపోయినాయి. మేము ముందుకు సాగి వస్తే బండ చేర్చబడి నీళ్లు ప్రవాహంగా ప్రవహించినాయి. ఇక మాకెదురేంటి? దేవుడు మాతో లేకపోయినా పర్వాలా, మందస్సం మాతో లేకపోయినా పర్వాలా, దైవజనుడు మాతో లేకపోయినా పర్వాలా, మేము వెళ్ళి గెలిచి తీరుతాం అన్నట్టుగా వెళ్ళారు. మూర్ఖించి వెళ్ళారు. కాబట్టి ఆ పైన ఉన్న శత్రువులు దిగి వచ్చి ఏం చేశారంటే కందిరీగల వలె చుట్టుముట్టేశారు, తరిమారు, హతం చేశారు. పరుగెత్తి తప్పించుకొని వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారని వాక్యం సెలవిస్తున్నదండి. వాళ్ళు అప్పుడు యెహోవా సన్నిధిలోనికి వచ్చి అప్పుడు ఏడవగా, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, నీ మాట వినలేదు. నీవు దేవుని మాట వింటే నీ మాట ఆయన వింటారు. నీవు దేవుని సన్నిధి తోడు కొరకు ప్రయాసపడితే ఆయన సన్నిధి నిన్ను భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి నడిపిస్తుంది. ప్రియుడా, సహోదరుడా, దేవుని తోడు కలిగి ఉన్నావా? దేవుని సన్నిధి తోడు కలిగి ఉన్నావా?
దేవుని సన్నిధిని మోసుకొని వచ్చే దైవజనునికి సహకరించే వ్యక్తిగా ఉన్నామా? ఏ మూర్ఖత్వంలో ఉన్నావో, ఏ మూర్ఖత్వంలో ఉన్నావో అమ్మా, వింటున్నారా? అందరు చెప్పలా? 5 అన్నదమ్ముల మధ్య 4 పెద్దవాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంట. చివరి కుమారుడికి 2 మగపిల్లలు పుట్టారంట. అయితే ఇదే సెలవు దినములు వచ్చినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఒత్తిడి చేస్తే కుటుంబం అంతా బయలుదేరి ఆ ఊరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఒక దినం బస చేసి తండ్రి ఉదయకాలమే తన పని నిమిత్తమై వెళ్ళిపోతూ ఆ తండ్రి చెప్పి వెళ్ళాడంట. ఏమనంటే తన 2 కుమారులు 7th క్లాస్ స్టాండర్డ్కి వచ్చిన కుమారుల దగ్గరకు పిలిచి, నాయనా మీరెక్కడైనా ఆడుకోండి, కానీ అదిగా ఊరు బయట నీటి పొలంలో ఉన్నాయి, అక్కడికి మాత్రం ఎవరు పిలిచినా వెళ్ళకండి అని పదే చెప్పి తన భార్యకు, అంటే ఆ పిల్లల తల్లికి కూడా, ఈ పిల్లల్ని ఎక్కడైనా ఆడుకోనివ్వు, ఆ నీటి పొలం దగ్గరకు మాత్రం పోనీయొద్దు అని చెప్పి వెళ్ళాడు కదా. అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు సరేనా అన్నారు. కొంత సమయం గడిచిపోతా ఉన్నది. పిల్లల మధ్యలో ఆడుకుంటూనే ఆ 2 అన్నదమ్ములకి ఒక ఆలోచన వచ్చింది. ఆ నీటి పొలం అంట అది ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళిద్దరూ వెళ్ళారు. మధ్యాహ్న సమయానికి ఆ నీటి పొలం దగ్గర ఎవ్వరూ లేరు. ఇక్కడ దాకా వచ్చాక కొంచెము మోకాలు లోతుకన్నా దిగి చూద్దామని అన్నాడు అన్నయ్య మోకాలు లోతుకి దిగి వెళుతూ ఉండగా ఆ లోపల ఉన్న ఊబి లాగేసి ఆ లోపలికి జారిపోతూ చేయి చాపి తమ్ముడు పిలిచాడు, అరే నా చేయి పట్టుకోరా అని. తమ్ముడు అమాయకంగా పోయి అన్నయ్య చేయి పట్టుకున్నాడు. దిగి అన్నయ్యతో పాటుగా తమ్ముడు కూడా లోపలికి ఊబిలోనికి దిగిపోయాడు. ఎవరికి తెలియదు. సాయంత్రం అయిపోతా ఉన్నది. తండ్రి ఇంటికి వచ్చాడు. పిల్లలేరమ్మా అని అన్నారు. ఎక్కడో ఆడుకుంటా ఉంటుంటారులే అని అన్నది. రాత్రి అయిపోతుంది. ఇంకా పిల్లలు రాలా. చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతం అంతా గాలించారు. ఎక్కడ చూసినా పిల్లలిద్దరూ కనబడలేదు. ఆఖరికి ఎవరికో ఒక ఆయనకు వచ్చింది తలంపు, ఆ నీటి పొలం దగ్గరికి ఏమన్నా పోయి ఉంటారేమో, పిల్లలు చూసి వద్దాం పదండి అంటే ఆ రాత్రి సమయంలో టార్చ్ లైట్లు వేసుకొని వెళ్ళి చూస్తే ఆ నీటి ఉపరితలం మీద 2 పిల్లల యొక్క మృతదేహములు తేలిలాడుతూ తండ్రి చెప్పాడా లేదా? చెప్పరేంటండి? చెప్పాడా? విన్నారా కదా? చెప్పినట్టు చేయకపోతే వాళ్ళ సొంత ఇష్టం చేసుకుంటే వాళ్ళేమంటారండి? చెప్పండి. మూర్ఖులు అంటారు. ఏం దొరికింది మూర్ఖులకి కదా? అయ్యా క్రీస్తుని అంగీకరించండి, అయ్యా రక్షణ అనుభవంలోనికి రండి. ఎందుకయ్యా తెగిన గాలిపటం వల్లే, కళ్యము లేని గుర్రము వల్లే శరీరాశల వైపు, పాపము వైపు, లోకం వైపు ఎందుకయ్యా పరిగెత్తుతారు మీరు? క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి అయ్యా. దేవుని సన్నిధికి రండి అయ్యా, దేవుని సన్నిధిలో కనబడండి అయ్యా అని దేవుని బిడ్డలు గుండెలు అరిసేలాగా పోరాడుతూ ఉన్నా. ఏం చేస్తున్నారండి జనులు? అవన్నీ మాకు తెలుసులే, ఎప్పుడు రావాలో మాకు తెలుసులే, ఎప్పుడు కూర్చోవాలో మాకు తెలుసులే. మూర్ఖత్వము. నీకు ఇష్టమైన వ్యక్తి ఏం చెప్పినా చేస్తున్నావు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య మార్గంలోకి ఎప్పుడు వస్తావు? నీవు అభిమానించే వ్యక్తి, నీవు ప్రేమించే వ్యక్తి కూర్చోమంటే కూర్చుంటున్నావు, నుంచోమంటే నుంచుంటున్నావు, ఏది ఖర్చు పెట్టమంటే అది ఖర్చు పెడుతున్నావు. నీ కొరకు ఆయన రక్తం ఇచ్చిన క్రీస్తు కొరకు ఎప్పుడు లోపడతావు? ఎప్పుడు ఆయన మార్గంలోకి వస్తావు? ఎప్పుడు ఆయన మీద మనసు పెట్టుకుంటావు?
దైవజనుడు ఒక మాటలో చెప్పాలంటే ప్రియులరా, మన మన పరిభాషలో చెప్పాలంటే అరటి పండు ఒలిచి కదా అందించినంతగా ఉన్నదొన్నట్టు చక్కగా చెప్పాడా లేదా? మరి ఏం చేయాలి? వినాలా లేదా? విన్నారా? వినలేదు. వినకపోగా సొంత ఇష్టం చేసుకొని ఘోర పరాభవం పొంది ఓడిపోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? అట్లాగే దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. దేవుడంట వారి మొరను లక్ష్య పెట్టలేదు. దేవుడంట వారి మాట ఎందుకు కీడు వెంట కీడు వస్తున్నదో, ఎందుకు నష్టం వెంట నష్టం వస్తుందో, ఎందుకు శ్రమ వెంట శ్రమ వస్తున్నదో, ఎందుకు అప్పు వెంట అప్పు కలుగుతూ ఉన్నదో ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు ఈ పరిస్థితులు మాటికి శ్రమ వెంట శ్రమ, కష్టం వెంట కష్టము, కీడు వెంట కీడు, నష్టం వెంట నష్టము ఎందుకు సంభవిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు దేవుడు వీరితో రానంటున్నారు? ఎందుకు మందస్సం వీరితో వెళ్ళడం లేదు? ఎందుకు దైవజనుడు వీరితో వెళ్ళడం లేదు? కారణం ఏంటంటే వాడు దేవుని అనుసరించుట మానివేశారు. ఏం చేశారు? దేవుని అనుసరించుట మానివేశారు. ఎప్పుడైతే దేవుని అనుసరించడం మానివేస్తావో దేవుని సన్నిధి నీతో రాదు ప్రియుడా, దేవుని ఆత్మ నీతో రాదు కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన ఓటమి చవి చూసిన తర్వాత, చాలా మంది చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారట, ప్రార్థనలు చేస్తున్నారట. కానీ దేవుడు వారి మొరను లక్ష్య పెట్టలేదు. దేవుడు వారి మాట నా మాట వినకపోవుట బాల్యము నుండే వాడికి 17 సంవత్సరముల వయసుకే బహు భయంకరమైన మత్తు పదార్థాలకు బానిసయ్యాడంటండి. 17 సంవత్సరముల వయసుకే 17 సంవత్సరముల వయసుకే మత్తు పదార్థాలకు బానిసైపోయి వీళ్ళగా లండన్ లో జాకబ్ అనేటువంటి వ్యక్తి 17 సంవత్సరాలకే మత్తు పదార్థాలకు బానిసైపోయి ఆ మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేసే వారితో చేరి భయంకరమైన మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడితే ప్రభుత్వపు వారు దూరంలో ఉన్న చెరసాలలో బందీలు చేశారు. ఆ చెరసాలలో బందీ అయితే అక్కడ కూడా రహస్యముగా తీసుకెళ్ళాడంట, పొగాకు రహస్యముగా తీసుకెళ్ళాడంట. చెరసాల గదిలో రాత్రైపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఆ చెరసాల గదిలో అరమరలో ఒక బైబిల్ ఉంటే, గిడియన్ బైబిల్ ఉంటే, ఆ బైబిల్లో ఒక్కొక్క పేజీ చింపి ఆ పేజీలో దాన్ని చుట్టి దానినే కాలుస్తూ పడుకునేవాడు. ఒక రాత్రి అలాగే బైబిల్లో ఉన్న పేపర్ను చుట్టి అలాగే కాలుస్తూ పడుకున్నాడు. తెల్లవారిపోయింది, ఆ పేపర్ ముక్క మిగిలిపోయింది చివరిలో సగం. ఆ మిగిలిన ముక్క మీదకి వెళ్ళిందంట శ్రద్ధ. దానిని ఇలా తెరిచి చూస్తే అందులో సౌలా సౌలా నీవే నన్ను హింసిస్తున్నావు అనే లైన్ కనపడిందంట. ఎవరి సౌలు, ఎవరు హింసిస్తున్నాడు, ఇదేంటో తెలుసుకోవాలని ఆ అరమరలో ఉన్న బైబిల్ దగ్గరకు వెళ్ళి చూస్తే కరెక్ట్ గా పేజీ చినిగిపోయి కాలిపోయి ఉంది చేతిలో. ఆ చెరసాల నాయకుడిని అడిగాడంట, అయ్యా మరొక బైబిల్, కొత్త బైబిల్ తెప్పిస్తారా నా గదిలో కంటే? చెరసాల నాయకుడు తెప్పించిస్తే ఆ గదిలోకి తెచ్చిన కొత్త బైబిల్లో కరెక్ట్ గా ఆ పేజీ తెరిచి సౌలు మార్పును గురించి చదివి దేవుని ఆత్మ చేత సంధింపబడి అదే చెరసాల గదిలో క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడంట. బిగ్గరగా చెప్పండి.
అందరూ దగ్గర చప్పట్లు. ఒక లైన్ బైబిల్ పేజెస్ లో ఒక లైనే తన జీవితాన్ని మార్చేసింది. ఎన్ని వర్తమానాలు వింటున్నావు ప్రియ ఎవరి బిడ్డ, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ఎన్ని వర్తమానాలు వింటున్నావు? ఎందుకని మార్పులోనికి రాలేకపోతున్నావు? ఎందుకని రక్షణలోనికి రాలేకపోతున్నావు? ఎందుకు రక్షణ తడవ చేస్తున్నావు? ఎందుకు రక్షణ వాయిదాలు వేస్తున్నావు? ఎందుకు బాప్తిస్మాన్ని వాయిదాలు వేస్తున్నావు? దేవుని వాక్యంలో నన్ను గమనిస్తే అపజయం ఎదురైనప్పుడు ఏడుస్తున్నాను, శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, హింస ఎదురైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుదరని రోగం ఎదురైనప్పుడు, అప్పుడు 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 క్రీస్తు నమ్మకు వద్దాం అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన తరుణాలన్నీ పోయాక, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలన్నీ పోయాక, నీవు ఎంత తరచి వెతికినా ఈ రక్షణ నీకు దూరం అయ్యే పరిస్థితులు వస్తాయేమో. జాగ్రత్త. కృపా ద్వారాలు నీ వైపు తెరువబడిన కాలం అందే. ప్రభు ప్రేమ కలిగిన హస్తములు నీ వైపు చాపిన ఈ తరుణం అందే. నీవు క్రీస్తును అంగీకరించగలిగితే ఉన్నతమైన కృప నిన్ను ఉచితముగా నీతిలోనికి నడిపిస్తుంది. ప్రియ సహోదరుడా, బిగ్గరగా చప్పట్లు. క్రైస్తవ జీవితంలో కూడా ఎన్నో శోధనలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సహజమే. ఈ శోధనలు, ఈ పోరాటాల మధ్య నీవు దేవుని పట్టుకోగలిగితే, నీవు దేవుని హస్తములలోనికి రాగలిగితే, దేవుని రెక్కల క్రిందకు రాగలిగితే, ఆ దేవుడు నీ శోధనలన్నిటిలో, నీ ఇబ్బందులన్నిటిలో, నీ ఇరుకులన్నిటిలో ఉన్నత విజయములను ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. రాజు వలన శోధన, అన్నల వలన శోధన, భార్య వలన శోధన, తనతో ఉన్న 600 మంది ద్వారా శోధన. మా వింటున్నారా? అందరు చెప్పాలా? వింటున్నారా? శ్రద్ధగా వినేవాళ్ళు ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఇంకొంతమంది చేతులు లేవట్లా పైకి. మళ్ళీ ఎందుకంటే కొంచెం అశ్రద్ధతో ఉన్న వాళ్ళలో కూడా వాక్యం పంపించాలని ప్రయాసం. కొంచెం కురుకుపాటులో ఉన్న వాళ్ళని కూడా వాక్యం త్వరపడేటట్టు చేయాలనే ప్రయాసం. ఎందుకు ఈయన మాటకొస్తే ఆమె నమ్మంటున్నాడు చెయ్యదు. మా బాధ మీకు తెలుసా? మమ్మల్ని ఇంత ప్రయాసపడి స్థలంలోకి పిలిచినప్పుడు మీరు అశ్రద్ధతో ఉంటే ఎట్లా కుదురుతుంది? నేను ఒప్పుకోను. నేను లెక్చరర్గా పనిచేశాను కదా. క్రైస్తవ పిల్లలను గమనించేవాడిని. క్లాస్ రూమ్లో ఉన్న క్రైస్తవ పిల్లలు వీళ్ళు ఎంత ఏకాగ్రత కలిగి ఉంటున్నారా అని గమనిస్తే, మంచిగా పాఠం జరుగుతూ ఉన్నప్పుడు లెసన్ జరుగుతూనే ఉండేది. ఏ నోటీస్ తెచ్చేవాడో, ఏ టీ తీసుకెళ్ళేవాడో, ఏ వాటర్ తీసుకెళ్ళే అటెండరో, ఆ క్లాస్ రూమ్ పక్కగా పోతుంటే ఈ బోర్డు సంగతి ఎడిపోద్దో, ఈ పాఠం చెప్పేవాడు సంగతి ఎడిపోద్దో, వెంటనే ఆ వ్యక్తి ఎక్కడి నుండి అక్కడికి ఆ గేటు దాటేదాకా ఈ మొహం ఇది వాళ్ళంటేనే ఇలాంటి వాడు క్లాస్ లో ఫస్ట్ వస్తాడా? చెప్పే ఇలాంటి అమ్మాయి వచ్చిందా క్లాస్ లో ఫస్ట్? తల్లిదండ్రులు ఏమో రెక్కలు ముక్కలు చేసుకొని ఆ ఫీజులని ఈ ఫీజులని అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి కట్టి చక్కగా పంపిస్తే ఏమేం చేస్తుంది? ఏ దిక్కులో ఎత్తుకుంటుంది. చెప్పేటప్పుడు ఇంటే 70% పాఠం అర్థమైపోతుందిగా, మిగిలిన 30% ఇంటికి వచ్చి చదువుకుంటే అయిపోతుందిగా. అక్కడ వినదు, ఇంటికి వచ్చి చదువు. అమ్మాయి నీ చదువు పాలన చదువు కదా, ఎందుకే మాటిగా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటావు అంటే ఒక అమ్మాయి అందంట, నువ్వేం చదివా అందంట. నేను 4వ తరగతి చదివానయ్యా, అదే డిగ్రీ చదువుతుంది.
అది దాని విలువ. నువ్వేం చదివా అన్నాను, నీ సంగతి చూసుకో, నువ్వేం నాకు చెప్పేదాన్ని. చివరికి ఫెయిల్ అయిన బుక్స్ ఉంది, ఆ నాన్నకి ఇవన్నీ కాదులే అని పెళ్లి చేసి పంపించేసాడు బయటకు. జాగ్రత్త గమనించండి. ఏకాగ్రత లేకపోతే, గురి లేకపోతే నీకు ఏ పేర్లు కూడా జరగదు. జరిగితా పరీక్షలు చేస్తే ఈ లోపల సంవత్సరం అంతా ఏం చేసింది, క్లాస్లో చెప్పరే దిక్కులు చూసింది, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారా. పరీక్షలు వచ్చి పడ్డాయి, ఏం రాయాలి పరీక్షలు ఏం రాయాలి కదా. పరీక్షలు అయిపోయినాయి, బాగా రాసేవా అంటుంది అమ్మ. బాగా రాశాను, చాలా బాగా రాశాను. రిజల్ట్ వస్తాయి, 6 సబ్జెక్టులు 5 ఫెయిల్ అయిపోద్ది. ఎందుకమ్మా ఇట్లా జరిగింది అని అంటే, నేను బాగానే రాశా, అది దేవుడే అని చెప్పగానే పాపం ఏమా ఆడు చేతులు పడిపోను, ఆడు కాళ్ళు ఇరిగిపోను, మా పిల్ల పేపరే దొరికిందా. ఎటు అర్థం చేసుకుని చూడండి, ఎంతమంది యవన బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు ఎంతమంది. అక్కడ ఆ పుస్తకం ఖరీదు 500 అయితే 1500 చెప్పేవాడు ఉన్నాడు ఇంట్లో. అక్కడ ఫీజు 1000 రూపాయలు అయితే 5000 చెప్పేవాడు ఉన్నారు పిల్లలు. తల్లిదండ్రులను మోసగించిన నీ జీవితం ఎలా వృద్ధిలోకి వస్తుంది? తల్లిదండ్రుల కష్టమును పీల్చి పిప్పి చేసిన నీ జీవితం ఎలా వృద్ధిలోకి వస్తుంది? కన్న తల్లిదండ్రులనే నువ్వు ఎంతలా మోసం చేస్తుంటే ఎలా వృద్ధిలోకి వస్తావు? ఏం రాస్తారండి వీళ్ళు పరీక్షలు? పేపర్లు దిద్దటానికి వెళ్ళాను నేను, ఇంటర్మీడియట్ వాళ్ళు పేపర్లు దిద్దటానికి వెళ్ళాను. ఒకటి రాశాడు, ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మా నాన్న చంపేస్తాడు నన్ను, నువ్వే మా నాన్న అనుకోని పాస్ మార్కులు వేస్తాను, పాస్ చేయని దండం పెట్టే బొమ్మ వేసాడు. సరే పాప వీడు కష్టాల్లో ఉన్నాడు, వీడిని ఎలాగోలా పాస్ చేద్దామని మంచి మనసుతో పేపర్ అంతా తరిచి చూస్తే ఒక క్వశ్చన్ దగ్గర 8 మార్కులు ప్రశ్న, రాస్ సైకిల్ను వర్ణించండి అని వచ్చింది. వీడు ఏం రాయాలి? ఒక ఆడ ఎనాఫిలస్ దోమ పుడితే మానవుడిలో ఎలాగ మలేరియా జ్వరం వస్తుందో ఆ దశలన్నీ రాయాలి. కానీ వాడు ఏం రాశాడు? సైకిల్కి 2 హ్యాండిల్స్ ఉంటుంది, సైకిల్కి హ్యాండిల్ ఉంటుంది, సైకిల్ 2 చక్రాలు ఉంటాయి, సైకిల్ ట్యూబ్లు ఉంటాయి, క్యారేజ్ మీద ఎవరైనా కూర్చోబెట్టుకోవాలి, అప్పుడప్పుడు పంచర్లు పడతాయి. 2 పేజీలు రాశాడు. సైకిల్ భాగాలన్నీ చక్కగా వివరించాడు. ఎందుకన్నా ఉపయోగపడతాయా ఆ మాటలు? దేనికన్నా? మరి వాడు ఏం చేయాలి? మనసుగా ఊరుకోదు. 8 మార్కులు ప్రశ్న, అక్కడ 6 మార్కులు వేస్తేనే వాడు పాస్ అవుతాడు. నేను ఇప్పుడు ఆ సైకిల్ వాడికి 6 మార్కులు వేయాలి. ఏం చేద్దాం? మనసును మెత్తను పరుచుకొని 6 మార్కులు వేసి, మీరు జాగ్రత్తగా గమనించండి, మేము దిద్దిన తర్వాత ఉదయం 15 పేపర్లు దిద్దితే దాంట్లో 2 పేపర్లు మా పైన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దాంట్లో 2 పేపర్లు ఇలా లాండ్రీ లాగా లాగి దాన్ని వెరిఫై చేస్తాడు. పిల్లోడు రాసిన ఆన్సర్కి వేసిన మార్కులకి సూట్ అయిందా లేదా, టోటల్ కరెక్ట్ అయిందా లేదా, ఇవన్నీ చూసేవాళ్ళు ఉన్నారు. ఈ సైకిల్ 6 వేసానే మనసులో అనుకున్నాను, అయ్యా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఆ పేపర్లు ఇట్లా తీసేటప్పుడు ఈ సైకిల్ మాత్రం రాకూడదయ్యా చేతిలో. వీడు దొంగదయ్యా, అది లాగానే సైకిల్ ఆయన మొత్తం చదివాడు. ఇంత పెద్ద హాల్లో కూర్చొని దిగుతున్నారు అందరూ. ఆయన ఆగండి దిద్దడం, నేను ఒక ఆన్సర్ చదివి వినిపిస్తాను చూడండి అని చదివి వినిపిస్తుంటే అందరూ ఓమని ఎంజాయ్గా నవ్వుతున్నారు. మీరు ఈ ఆన్సర్కే ఎంత నవ్వుతున్నారే? ఈ ఆన్సర్కి 6 మార్కులు వేసిన ఒక ఆయన ఉన్నాడు, వీడికి అని నా పెనాల్టీ వేస్తారు. వాస్తవానికి వీడికి ఏమే అంటే, ఒరే సైకిల్ కూడా నన్ను సిలివేసావు కదా ఇంతమందిలో అనుకున్నాను. ఆ తర్వాత ఆయన దగ్గర పిలిచి, మంచి మనసుతో నీ పిల్లడు అనుకొని వేసుకుంటావు కదా, ఇక మీద జైబాకు లేక అని జాగ్రత్తగా దిగ్గు అని
ఎందుకు చెప్తున్నాను ఇదంతా? ఆ చెప్పేటప్పుడు కొంచెం బొర్ర చెప్పే దగ్గర ఉంచితే అక్కడ ఏం రాయాలో అది రాయొచ్చుగా. ఇప్పుడు ఆ పేపర్ నా చేతిలోకి వచ్చింది కాబట్టి సరిపోయింది. బాగా గమనించుకో, వాక్యం చెప్పేటప్పుడు కూడా శ్రద్ధగా వింటే బలా నమ్మకమైన అని పిలిపించుకొని వెళ్ళాలి. ఎక్కడ నుండి నువ్వు నీ గురించి నేను బాధపడుతూ వాక్యం చెప్తే, నేను ప్రయాసపడి ఒక గంట సమయం ఇక్కడ నిలబడి చెప్తుంటే నువ్వు ఆవులెంతలో నువ్వు కునుకుపాటులో ఉంటే నేనేమనుకోవాలి? ప్రభా, నా సిద్ధపాటులో ఎక్కడ లోటు ఉందయ్యా అని నా హృదయాన్ని తవ్వుకుంటాను. వెళ్ళి నా సిద్ధపాటులో ఎక్కడ లోటు ఉంది ప్రభా? నేను మీ సన్నిధిని మోసుకొని వెళ్ళలేకపోయానా? నేను మీ దూతలను మోసుకొని వెళ్ళలేకపోయానా ప్రభా? ఎందుకు పలానా వ్యక్తి ఈ రీతిగా ఉంది అని చాలా పరీక్షించుకుంటాను నేను. వీళ్ళరా 3 మాటలు చెప్పాను నేను. ఏంటా 3 మాటలు? ఏంటి 3 మాటలు? దేవుడు మీతో చెప్తే సంతోషం, దేవుడు మీతో రావట్లేదు. 2 మందస్సం మీతో రావట్లేదు. 3 దైవజనుడు కూడా మీతో మీరు వెళ్ళట్లేదు. వెళితే కందిరీగల్లాగా చుట్టుముడతారు, వాళ్ళు హతం చేస్తారు, మీరు నాశనం అవుతారు. వెళ్ళొద్దు అంటే వీళ్ళు ఏమన్నారు? మేము వెళ్ళదము. ఏ మూర్ఖత్వం వెంటాడుతూ ఉండదు. దావీదు దేవుని బిడ్డే. రాజుతో శోధన, భార్యతో శోధన, అన్నలతో శోధన, అలాగే తనతో ఉన్న వారితో శోధన. ఎవరు చెప్పాడు ఈ విషయము? దేవునికి చెప్తున్నాడు. చదువుదాం, ఒక్క మాట చదువుదాం. కీర్తన 31వ కీర్తన 9వ వచనంలో మనం చదివితే, 31వ కీర్తన 9వ, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను ఎక్కడ పడ్డాడంట? నేను ఇరుకులో పడిపోయానయ్యా, నన్ను కరుణించు. ప్రియుడా, సహోదరుడా, ఏ ఇరుకులో ఉండి సతమతమవుతున్నావో, ఏ పరిస్థితుల్లో, ఏ చిక్కులో ఉండి సతమతమవుతున్నావో, యోబు భక్తుడు ఒక మాట రాస్తున్నాడు 3వ అధ్యాయం 26 నుంచి. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే కలుగుతుంది. ప్రియా సహోదరి, సహోదరుడా, దేవుని మాట విననొల్లకపోవుట వలన శోధనలో పడిపోతావు. జాగ్రత్త. నీ ఇష్టం చేసుకుంటూ మోర్కించి ప్రవర్తించడం వలన చిక్కులో పడతావు. జాగ్రత్త. నీవు దేవుని మాటకు విధేయత చూపించకుండా, దైవజనుని మాటకు విధేయత చూపించకుండా, దేవుని సన్నిధికి లోబడకుండా, దేవుని సన్నిధి తోడు లేకుండా, దేవుని యొక్క దూతల తోడు లేకుండా, దేవుని తోడు లేకుండా నీవు జయము చూడలేవు. నీవు జయము చూడలేవు. దేవుని ఆత్మ ఈ రాత్రి నీతో ప్రేమగా మాట్లాడుతున్నది. ఆయన చేయి పట్టుకోమని. ఈ రాత్రి దేవుని ఆత్మ నీతో ప్రేమగా మాట్లాడుతున్నది. ఆయన చేయి పట్టుకోమని. ఇష్టపడతావా? ప్రభు యొక్క చేయి పట్టుకోవడానికి ఇష్టపడతావా? ప్రేమ కలిగి ఆయన చేతులు చాపినప్పుడే, నీకు తరుణం ఉండగానే, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే, ఆయన నీకు తరుణం ఇచ్చినప్పుడే ఆయన చేయి పట్టుకోగలిగితే ఉన్నత స్థలంలో కూర్చుండబెడతాడు ప్రభు. నీవు మాట వింటే దగ్గరగా చప్పట్లు ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నీతో నడవాలని, నీ మార్గములకు ముందుడి మార్గమును సరళం చేయాలని, ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టాలని ప్రభు ఆత్మ ఎంతో ఇష్టపడుతూ ఉంటే, దేవుని ఆత్మకు విరోధముగా ములుకోళ్లకు ఎదురు తన్నే జీవితం జీవిస్తూ ఉన్నావేమో. ఓడిపోయి ఏడుస్తున్నాను. అయ్యా, మా స్థితి ఏంటిలా అయింది, మా గతి ఏంటిలా అయింది,
మా బ్రతికి ఇంతేనా, మా పరిస్థితులకి ఇంతేనా అని ఏడుస్తుంటే వారు మొరపెడుతున్న వారి మొరను దేవుడు లక్ష్య పెట్టి వాళ్ళ మాట కూడా ఎందుకు ప్రార్థనగా ఉండిపోతుందో ఆలోచించుకో. ఎందుకు ఉపవాసములు మేలు చేయలేకపోతున్నాయి ఒకసారి ఆలోచించుకో. ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి వెళ్తున్నా ఏ కార్యం చూడలేకపోతున్నావు ఒకసారి ఆలోచించుకో. నువ్వు అనుకుంటావు సంఘం మారిస్తే పోదేమో, దైవజన్యం మారిస్తే పోదేమో. కాదు కాదు, నీవు పొరపడుతూ ఉన్నావు. దేవుని తోడు నేను కలిగి ఉన్నానా, దేవుని సన్నిధి తోడు నేను కలిగి ఉన్నానా, దైవజనుని గురించిన మంచి మనసు ఏదైనా నాలో ఉందా అని నీవు గనక స్వవిమర్శ చేసుకోగలిగితే ప్రభువు నీ యొక్క హృదయం అనే పాత్రను సరిచేసి పొంగి పొరగడి పాత్రను చేయడానికి ఇష్టంగానే ఉన్నారు ఇప్పటికీ కూడా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తండ్రి నీవే యేసయ్యా. అందరూ నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను పుట్టినా, ఆశలు నన్ను పుట్టినా, వ్యాధులు నన్ను పుట్టినా, ఆశలు నన్ను పుట్టినా, నా కొండయు నీవే, 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 నా కొండయు నీవే. విజయశీలుడిగా చేయడానికి, నీ బ్రతుకులో నిజమైన సంతోషం నింపడానికి, నీ బ్రతుకులో అధికారులతో అధిపతులతో కూర్చోబెట్టడానికి ఆయన ఎంత ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు అనుకుంటూ ఉన్నావు మూర్ఖత్వపు ఆలోచన చేస్తున్నావేమో. ప్రియుడా, ఇదే నీకు అనుకూలమైన సమయము, ఇదే నీకు రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా కూడా తప్పించుకో. నువ్వెలా కూడా తప్పించుకో. అమ్మ వింటున్నారా అందరూ? ఇంత మీకు చెప్పాలి. స్తోత్రం. చాలా సంతోషం. మీరు చాలా మంది శ్రద్ధగా నిలిచారు. దేవునామానికి మహిమ కలుగును. యుగోస్లేవియా నుండి వచ్చింది మదర్ తెరెసా. కలకత్తా ప్రాంతంలో ఒక చక్కటి ఆశ్రమం ఏర్పాటు చేసి కుష్ఠరోగులకు పరిచర్య చేస్తా ఉంది. సొంత వాళ్ళలాగా పరిచర్య చేస్తారు. అయితే ఆమె నివాసం ఉన్న స్థలం నుండి ఆశ్రమం దాకా నడిచి వెళ్ళేదంట రోజు.
అలా నడిచి వెళ్తుంటే ఒక చోట ఒక గుడి వచ్చేది. ఆ గుడిలో ఒక పూజారి ఉండేవాడు. ఈమె అలా నడిచి వెళ్తున్న ప్రతిరోజు కాండ్రించి ఉమ్మి వేసి బహురోత మాటలు తిట్టేవాడంట. ఎక్కడుండో వచ్చింది, ఏంటేంటో తతంగాలు చేస్తుంది అని బహురోత మాటలు మాట్లాడితే తల వంచుకొని చిరునవ్వుతో వెళ్ళిపోతా ఉండేదండి. దినాలు గడిచిపోతున్నాయి. కొన్ని మాసముల తర్వాత మదర్ తెరెసా నడిచే వెళ్తుంది. కానీ ఆ గుడి దగ్గర రోజు ఆమెను చూసి కాండ్రించి ఉమ్మి వేసి ఆ రోత మాటలు పలికే వ్యక్తి మాత్రం కనపడలే. ఆరా తీసింది. ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు, ఈ గుడికి సంబంధించిన ఆయన, కనపడలేదు ఏంటి అని అడిగితే అక్కడ వారు ఉన్నారట, అమ్మా ఆయనకి కుష్టు వ్యాధి వచ్చిందమ్మా, భార్య వదిలేసింది, ఇంటి వాళ్ళు వదిలేశారు, ఏమయ్యాడో తెలియదమ్మా అంటే ఈవిడ కలకత్తా మొత్తం గాలించిందంట. ఎక్కడున్నాడో కలకత్తా మొత్తం గాలిస్తే ఎక్కడో దుర్భరమైన పరిస్థితుల్లో పడి ఉంటే వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడి, అయ్యా నిన్ను మేము చేర్చుకుంటాం, నీ పరిచర్య మేం చేస్తాం, సిగ్గుతో తల ఉంచుకొని నిన్ను చూసి కాండ్రించి ఉమ్మేస్తున్నాడమ్మా, నిన్ను చూసి నోరు పట్టర మాటలు మాట్లాడుతున్నామ్మా, నన్నేనా చేర్చుకుంటావు అని అంటే, అదేనయ్యా కలువరి ప్రేమ అంటే, అదేనయ్యా యేసయ్య ప్రేమ అంటే, అదేనయ్యా నజరేయుడైన యేసయ్య ప్రేమ అంటే. తీసుకువచ్చింది, పరిచయం చేసింది, మంచి మెడిసిన్ వాడారు, త్వరగా కోలుకున్నాడు, అడుగుతూ ఉన్నాడు, అమ్మా అంత రోత మాటలు అన్నా నా మీద ఎందుకమ్మా అంత మమకారం పెంచుకున్నా? నా దేవుడు నిన్ను నిందించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మా ప్రేమ కపటం లేదయ్యా, మా ప్రేమ కల్మషం లేదు. కనుక ఆ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు కూడా అదే ప్రేమను పంచగలవయ్యా అని చెప్పినప్పుడు ఆశ్రమంలోనే రక్షణ పొంది అదే వ్యక్తి దైవజనుడై క్రీస్తు సువార్తను చాటి చెప్పేవాడయ్యాడు. ప్రియుడా, దేవుని కలువరి ప్రేమ నీ వైపు ఇంకా పనిచేస్తానే ఉన్నది. ఆయన జాలి కలిగిన హస్తములు, ఆయన గాయపరచబడిన హస్తములు నీ వైపు ఇంకా చాపబడే ఉన్నాయి. ఇదే అనుకూల సమయం. ఈ సమయంలో గనక నీవు క్రీస్తు యొక్క రెక్కల క్రిందకు రాగలిగితే ఆయన ఉన్నతమైన నిత్య జీవం నీ కొరకు దాచారు. ఆయన ఉన్నతమైన పరిశుద్ధ లోకంలో నీ కొరకు స్థలమును సిద్ధపరిచారు. ఆయన ఉన్నతమైన పరిశుద్ధుల గుంపులో నీకు చోటును సిద్ధపరిచారు. బిగ్గరగా చప్పట్లు. ఎప్పుడు ఏడుస్తున్నారు వీళ్ళు? ఎప్పుడు ఏడుస్తున్నారు? ఓడిపోయాక, వాళ్ళలో చాలా మంది చనిపోయాక, నష్టం జరిగాక, అప్పుడు విన్నాడ దేవుడు, లక్ష్య పెట్టారు దేవుడు కదా. ఈ కృపా కాలంలో ప్రభు నీకు ఉచితంగా రక్షణను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉంది. ఈ కృపా కాలంలో నిన్ను ఉచితంగా నీతిమంతులుగా చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఆగిపోవాల్సింది వాడు? మీతో దేవుడు రావట్లేదని చెప్పగానే ఆగిపోయి, ఎందుకు రావట్లేదయ్యా? ఎర్ర సముద్రం దగ్గర వచ్చాడుగా, మారా నీళ్ళ దగ్గర వచ్చాడుగా, బండలు చీల్చి నీళ్లు ప్రవాహంగా ప్రవహించేటప్పుడు వచ్చాడుగా, ఇప్పుడు ఎందుకు రావట్లేదయ్యా దేవుడు మాతో అని పశ్చాత్తాపడుంటే ఎంత బాగుండేదో. కన్నీళ్లు విడిచి ప్రభువును వెతికితే ఎంత బాగుండేదో. అప్పుడే మోకరించి, అప్పుడే మోకాళ్ళని కన్నీళ్లు విడిస్తే ఆ యొక్క నష్టము వచ్చేది కాదు, ఆ హత్యలు జరిగిండేవి కాదు, ఆ నాశనం కూడా వచ్చింది. దేవుని బలమైన ఆత్మ ఈ రాత్రి నీ ఘోరమైన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడటానికి నిన్ను ప్రేరేపిస్తావు. లొంగిపోతావా ఆత్మకు?
నిజమైన పశ్చాత్తాపం ఈ ఓడిపోయినోళ్ళలో లేదు. పేరుకైతే ఏడుస్తున్నారు కానీ ఈ ఓడిపోయినోళ్ళలో నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపము అంటే నేను పాపిని అని గ్రహింపులోకి వచ్చి కన్నీళ్లతో పాపము ఒప్పుకొని ఇక జీవితంలో ఆ విడిచిపెట్టిన పాపము జోలికి పోకుండా ఉంటే దాన్ని నిజమైన పశ్చాత్తాపం అంటారు. ఏం చేయాలి? గ్రహింపులోకి వచ్చి పాపం ఒప్పుకొని ఏం చేయాలంట? కన్నీళ్లతో పాపం ఒప్పుకొని ఇక జీవితంలో ఎన్నడూ ఆ వదిలిపెట్టిన పాపం జోలికి పోకుండా ఉంటే దాన్ని నిజమైన పశ్చాత్తాపం అంట. కష్టం వచ్చినప్పుడు ఇక చేయనయ్యా పని, శ్రమ వచ్చినప్పుడు ఇక చేయనయ్యా పాపం అంటున్నావు, అన్ని సమకూడగానే మళ్ళా అదే పాపం చేస్తావు కదా. జాగ్రత్త. దేవుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం మనం చదవగలిగితే, సౌలు బ్రతికిన దినములన్నిటిలో సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడై. నిజమైన పశ్చాత్తాపంలోకి వస్తావా? నీ నిమిత్తమై దేవుని ఆత్మ దుఃఖించే స్థాయిలోనే ఉండిపోవాలా? నీ నిమిత్తమై దైవజనుడు దుఃఖించే స్థానంలోనే ఉండిపోవాలా? నీ నిమిత్తమై సంఘం దుఃఖించే స్థానంలోనే ఉండిపోవాలా? నీ నిమిత్తమై సంఘములో సంతోషం ఉండాలంటే నిజమైన బాప్తిస్మ అనుభవంలోనికి రా, నిజమైన పశ్చాత్తాపంలోనికి రా. కీర్తన ముగింపులోకి వద్దాం. 6వ అధ్యాయం 6వ వచనంలో త్వరగా చదువుతాం. కీర్తన 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచున్నాను, నా పరుపును తేల చేయించున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుపోతుంది. అమ్మా వింటున్నారా? ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? నా కన్నీళ్ల చేత నా పడక. నిజమేనా? నిద్రించే పడక కన్నీళ్లతో కొట్టుకుపోద్దా? చెప్పరే, మనం నిద్రించే పడక కన్నీళ్లతో కొట్టుకుపోద్దా అని కొంతమంది మాట్లాడుతున్నారు. కన్నీళ్లతో పరుపు కొట్టుకుపోవాలని అని రాస్తుంది బైబిల్లో. అసలు ఎంత విడ్డూరం ఇది అని అంటాడు. వాడికి అర్థమైంది అంతవరకు. ఆయన కన్నీళ్లలో వ్యభిచారంలోనే పాపము కొట్టుకుపోయింది. ఆయన కన్నీళ్లలో పరస్త్రీ వ్యామోహం అనే పాపం కొట్టుకుపోయింది. దావీదు కన్నీళ్లలో పొరుగు వారి భార్యను పాడు చేయుట అనేటువంటి ఆ పాపం కొట్టుకుపోయింది. ఇక దావీదు జీవితంలో ఇంకెన్నడూ కూడా అలాంటి పాపము కడు వృద్ధాప్యంలోనికి వచ్చేస్తున్నప్పుడు దావీదుకు వెంట కలిగించాలని కుమారులు ఏం చేశారంటే ఒక చక్కని చిన్నదాన్ని వెతకి, చూడండి ఎవరంట, అభిషగు అనే షూనేమీరాలని రాజు నొద్దకు తీసుకొస్తే, చూడండి ఆమె బహు చక్కనిదే, కానీ దావీదు ఆమె జోలికి పోలేదు. ఒకసారి కన్నీళ్లు విడిచాడు, పాపపు పరుపు కొట్టుకుపోయింది, వ్యభిచార పరుపు కొట్టుకుపోయింది, పరస్త్రీ వ్యామోహం అనే పరుపు కొట్టుకుపోయింది. ఇక ఎన్నడూ జీవితంలో ఆ పాపము జోలికి. నిజమైన పశ్చాత్తాపంలోనికి వస్తావా? ఏ ప్రవర్తనను బట్టి ఓడిపోయారు వీళ్ళు? మూర్ఖ ప్రవర్తనను బట్టి. ఏ ప్రవర్తన? మూర్ఖుడు అని ఎవరినంటారు అంటే తెలిసి కూడా తప్పు చేసేవాడు, తెలిసి కూడా తప్పు చేసేవాడు. పరిశుద్ధ గ్రంథం సామెతలు 22వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదువుదాం. ముండ్లను ఊర్లను మూర్ఖుని మార్గంలో ఉన్నది, తను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండను.
మూర్ఖుని మార్గంలో ముండ్లు ఉంటాయి, మూర్ఖుని మార్గంలో ఉరులు ఉంటాయి. నీవు ఆ ఉరులలో చిక్కుపడ్డం ఇష్టం లేకే ఈ కూడికలో, నీవు ఆ ఊర్లలో చిక్కుపడటం ఇష్టం లేక ఈ కూడికలు ఈ రాత్రే నిశ్చయించుకో, ప్రభా నీ తోడు కావాలయ్యా, ప్రభా నీ సన్నిధి తోడు కావాలయ్యా, ప్రభా దైవజనుని యొక్క ప్రార్థన కావాలయ్యా. నాకు ఒక మంచి నిర్ణయం నీవు తీసుకోగలిగితే దేవుని సన్నిధి నీతో రావడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నది. ఒక మంచి తీర్మానం నీవు చేసుకోగలిగితే, ఒక మంచి తీర్మానం నీవు చేసుకుంటే, దేవునితో దైవజనునితో సాగితే నీ అవరోధాలన్నీ కూడా రహదారులుగా మార్చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి. నీ మార్గానికి అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవరోధాలన్నింటినీ కూడా రహదారులుగా చేసేస్తాడు. ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయేమో కదా, దగ్గర దాకా అనుభవించే ఆ యొక్క దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయేమో. ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఉన్నాడు, అయ్యా దగ్గర దాకా వచ్చింది అయ్యా, ఆ కార్యం జరిగిపోతే నా చేతికి 5 lakhs వచ్చాయ్యా, దగ్గర దాకా వచ్చింది. ఇక అడ్వాన్స్ ఈ చేతి నుండి ఆ చేతికి ఇచ్చే సమయంలో ఎవడో ఒకడు వచ్చాడయ్యా, ఏదో చెప్పాడయ్యా, ఆ కొనే వ్యక్తి అలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ పని జరిగితే నా చేతికి 5 లక్షలు వచ్చుండే అయ్యా, చాలా ఆశపడ్డాను, కళ్ళ ముందే చూస్తూ అలా దూరం అయిపోయింది. ఎందుకు ఇలా జరుగుతా ఉంది? ఎందుకు ఇలా జరుగుతా ఉంది? అయ్యా 0.5 మార్క్స్ తోనే నాకు జాబ్ పోయిందయ్యా, 1 మార్క్ తోనే నాకు జాబ్ పోయిందయ్యా. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? ప్రియుడా, మందసం అనగా దేవుని సన్నిధి నీకు తోడై ఉందా? దైవజనుడు నీకు తోడుగా ప్రార్థించడం ఉన్నారా? సంఘంలో నీ పాత్ర ఏమిటి? ఎందుకు ఉన్నతమైనటువంటివి నీ జీవితానికి దూరం అయిపోతున్నాయి? ఎందుకు నష్టం వెంట నష్టం ఎదురవుతున్నది? ఎందుకు కీడు వెంట కీడు సంభవిస్తూ ఉన్నది? ఒక్క పర్యాయం ఈ రాత్రి నిశ్చయించుకో. నిర్గమకాండం 33వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా చదువుదాం. అందుకని నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా, మోషే నీ సన్నిధి రానియగా ఎక్కడ నుండి మమ్మను ఏది రాకపోతే దేవుని సన్నిధిని తోడుకొని నడిచే వ్యక్తి అవ్వాలి నువ్వు. పేతురు విద్య లేని పామరుడు, పేతురు ఎక్కడో చేపలు పట్టుకునే జాలరి, పేతురు నడిచి వెళ్తుంటే హోలీ స్పిరిట్ ట్యాంక్, పరిశుద్ధాత్మ ట్యాంకర్ నడుస్తున్నట్టుండేదంట. పేతురు నీడ పడితే స్వస్థతలు జరుగుతా వచ్చాయి. నిన్ను అమూల్యమైన వ్యక్తిగా మార్చే దేవుడి దేవుడు, నిన్ను ఘనతలోనికి నడిపించే దేవుడి దేవుడు. వెనకబడిపోతున్నావేమో, ఎవరి తోడును వెతుకుతున్నదో మనస్సు, ఎవరి వెంట నడుస్తున్నదో మనస్సు. ఈ రాత్రి నిశ్చయించుకో, దేవుడు నాతో రావాలి, దేవుని సన్నిధి నాతో రావాలి, దైవజనుడి ప్రార్థన కూడా నాతో రావాలి. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడతాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ముగించేద్దాం, త్వరగా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చిత్తగించుము. సూచితిని వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇద్దరుగా చప్పట్లు కొడదాం. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యుద్ధశూరుడు, రూపసి, మాట నేర్పరి గలవాడు. వాయిద్యం వాయిస్తా ఉంటే సౌలులో ఉన్న దురాత్మ ఎక్కడుంది? వాయిద్యంలో ఉందా?
ఎక్కడుంది మర్మం అంటే దేవుని తోడు. దేవుని తోడు, దేవుని తోడు కలిగి ఉన్నప్పుడు ఆ పర్వతములను నూర్పిడి చేసే ఆయుధముగా మారిపోతావు నేను. హల్లెలూయా. ఇద్దరుగా చెప్పండి, ఇద్దరుగా నీవు దేవుని సన్నిధి తోడు కలిగి వెళ్తే ఆ కొండలను నీవు పిండిగా చేస్తావంట. అవి వెతికినా కూడా కనపడవంట. తర్వాత ఏ పర్వతము లాంటి సమస్యలు ఎదురవుతున్నాయో, ఏ కొండ లాంటి శోధనలు ఎదురవుతున్నాయో వాటిని నూర్పిడి చేసే క్రొత్తదైన కక్కులు పెట్టబడిన నూర్పిడి రానుగా నీవు ముందుకు సాగిపోదువుగాక. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి. ఎవరున్నారు నీకు తోడు? ఎవరున్నారు నీకు తోడు? ఒక కుగ్రామంలో జన్మించిన వ్యక్తి నేను. పెద్ద చదువు జ్ఞానం లేని తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు. నేను పీజీ పరీక్ష రాయడానికి మా నాయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని పరీక్షలకు వెళ్తే రిజల్ట్ వచ్చిందయ్యా ఏమైంది అని కూడా అడిగేవాడు కాదు మా నాయన. అంత మాత్రం చేతి పాడైపోయాను. నేను పాస్ అయ్యావా అని కూడా అడిగేవాడు కాదు నన్ను. ఈ రోజు పరీక్ష ఎలా రాశావు అని కూడా అడిగేవాడు కాదు. అంత మాత్రం చరిత్రం తప్పుకోలేదు. నేను ప్రభు కొరకు నిలబడ్డాను. ప్రభు నా మార్గమును సరళం చేస్తూ వచ్చారు. అసలు చదువు అంటేనే ఇష్టం లేని నన్ను ఒక సిఏ కాలేజ్ ప్రిన్సిపల్ గా మార్చి నిలబెట్టాడు ప్రభు. హల్లెలూయా. పడిపోతున్నావేమో, అధైర్యపడిపోతున్నావేమో, ఎవ్వరు మాకు అంటలేరు అనుకుంటున్నావేమో. ఇదిగో దావీదుకు తోడై ఉన్న దేవుడు, బబులోనులో దానియేలును గొప్ప చేసిన దేవుడు, దానియేలును ప్రధానిగా చేసిన దేవుడు, ఐగుప్తులో యోసేపును ఫలించడి కొమ్మగా చేసిన దేవుడు. ఎవరి బిడ్డ నీవు క్రీస్తు కొరకు నిలబడు, నీవు సంఘం కొరకు నిలబడు, నీవు దైవజనం కొరకు నిలబడు. నీవు ఊహించని మేలులను ప్రభు నీ అనుభవములోనికి తెచ్చునుగాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దా. కనుక ప్రియులారా, వాక్యం సెలవిస్తున్నది, వాళ్ళకి నిజమైన పశ్చాత్తాపం, వాళ్ళతో పాటు దేవుని సన్నిధి కూడా లేదు. దేవుని సన్నిధి తోడుంటే సమస్తము నీకు సమకూర్చి జరపబడతాయి. ఈ రాత్రి కోరుకో, ప్రభువా మీరు నాకు తోడుగా ఉంటే చాలు. 2వ మాట అనుకున్నాం, మందసము వారితో కూడా వెళ్ళలేదు. వెళ్ళిందా? మందసము అనగా దేవుని సంఘము. ఒక శుభకార్యం కోరుతున్నావు అంటే సంఘము ఉండాలి, ప్లస్ దైవజనుడు ఉండాలి, ఈక్వల్ టు దేవుని సన్నిధి. నెగ్లెక్ట్ చేస్తున్నామేమో. ఏమైందిలే, ఆయన రాకపోతే ఏమైందిలే, మనమే చేసేద్దాంలే కదా. బర్త్డేనేగా ఇంత మాత్రం దానికి ఆయన్నేం పిలుస్తాంలే అని. అరే తలస్నానం చేశారా, బట్టలు వేసేసుకో, ఏం చాక్లెట్స్ తెచ్చారా, తీసుకోరా, నేను ప్రార్థన చేస్తా, ముసుగేస్తావు, ప్రార్థన చేస్తావు. చాక్లెట్లకైతే డబ్బులు దొరికాయి, వాడు కొత్త బట్టలు కొంటాయి, డబ్బులు దొరికాయి. కానీ దైవజనుడు వస్తే ఖర్చు అని ముసుగేసుకొని దైవజనుడు చేయాల్సింది నువ్వు చేసావు. వాడు పోయి ఊరి మీద చాక్లెట్లు పంచి వచ్చాడు. రాత్రికి ఒళ్ళేసబడింది, రేపు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్లోకి వెళ్ళగానే టెస్టులు అన్ని రాశారు. ఎంతైంది? ఎవరు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? అబ్బాయి దేవుడు రావట్లేదురా, మీతో మందస్థం రావట్లేదు, దైవజనుడు రావట్లేదు, మీరు ఎలా మాట్లాడరా అని అంటే, ఏంది నువ్వు చెప్పేది? మాకు తెలుసు, మేము ఎంత బలాఢ్యులం, మేము సాధించగలం, మేము వీరులం, మేము శూరులం అని అనుకున్నారు. వెళుతూ ఉండగానే పర్వతం మీద నుండి కందిరేగలుగా చుట్టుముట్టేసింది శత్రువు. పెట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. పరుగులు వచ్చి, ఇప్పుడు కావాలంటే సేవకుడు, ఇప్పుడు కావాలంటే మందసం, ఇప్పుడు కావాలంటే దేవుడు. ఏం చేస్తాడు ఆయన? వీళ్ళని చూసి నవ్వుతాడు.
ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నీవు పిలిచినప్పుడే నేను వింటానయ్యా. నీవు చెప్పినప్పుడే నేను లోబెడతానయ్యా. నీ త్రోవలోకి నేను వస్తానయ్యా. ఇక మీదట నా సొంత ఇష్టము నేను చేసుకోను ప్రభువా. ఈ రాత్రి నాకు అర్థమైంది మీ సన్నిధి తోడు యొక్క విలువేంటో, దైవజనుని యొక్క విలువేంటో, మీ తోడు యొక్క విలువేంటో ఈ రాత్రి నాకు అర్థమైందయ్యా. నేను లోబడిపోతానయ్యా. దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడే నీ బ్రతుకు సరి చేసుకో ప్రియుడా. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడే ఆ వ్యర్థమైనది విడిచిపెట్టు సహోదరుడా. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా రావడానికి ఇష్టపడుతున్నప్పుడే నీవు విధేయత చూపించు ప్రియ సహోదరుడా. ఆయన నీ చరిత్ర మారుస్తాడు, ఆయన నీ బ్రతుకును మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రశ్న వేసుకో. దేవుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడా లేదా? దేవుని సన్నిధి దూత నీ పిల్లలతో కూడా వెంట నడుస్తుందా లేదా? దైవజనుని వ్యక్తిగత ప్రార్థనలో నీ పిల్లలు, నీ కుటుంబం భక్తిలో ఉంటున్నారా లేదా? ఆలోచన చేసుకొని ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకున్నా. ప్రభువా, మీరు లేకపోతే ఒక అడుగైనా మేము ముందుకు వేయలేం. మీరు లేకపోతే ఒక క్షణమైనా మేము బ్రతకలేం. ఈ రాత్రే మీరు నాకు కావాలి ప్రభువా. ఈ రాత్రే మీరు నాకు కావాలి. నేనేం పనికి వస్తాను అనుకుంటున్నావు కదా, నేను పనికి వస్తాను దేవునికి అనుకుంటున్నావు కదా. ఒక్క అంశం చెప్పి నేను ముగించేస్తాను. ప్రియుడ సహోదరుడా, క్రీస్తు 354వ సంవత్సరంలో అగస్టిన్ అనేటువంటి వ్యక్తి తండ్రి ప్యాట్రిక్, తల్లి మోనికా 17 సంవత్సరముల వయసు వచ్చేలోకి బహు భయంకరమైన పాపపు ఊబిలో కూరుకుపోయాడు. ఒక కాలేజ్ లెక్చరర్ గా పనిచేయడం ప్రారంభించాడు. తల్లి ఏమో, నువ్వు మారు మనసుకొని దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలయ్యా, అందుకే నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తే నవ్వి వెళ్ళిపోయేవాడంట. ఒక కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తూ ఒక వేశ్య ఉచ్చులో పడిపోయాడు. తల్లి ఏమో ప్రార్థన చేస్తుంది. 13 సంవత్సరాలు వేశ్య ఉచ్చులోనే ఉండిపోయాడు. త్రాగుడు త్రాగుడు త్రాగుడు. 13 సంవత్సరాలు వేశ్యకు బందీ అయి ఒక కుమారుని కూడా కన్నా. తల్లి ప్రార్థన మానలా, మొరపెడతానే ఉంది, గోజాడుతానే ఉంది. 34వ సంవత్సరపు ఏట వయసు వచ్చింది. 34వ సంవత్సరపు ఏటలో నెమ్మది లేని వాడైపోయాడు, సమాధానం లేని వాడైపోయాడు. జీవితం మీద విరక్తి కలిగింది. ఒక స్నేహితుడు అడిగాడు, నీకు నెమ్మది లేదు కదా, నాతో పాటు పలానా సన్నిధిలో ప్రార్థనకు వస్తావా అని. ఎప్పుడూ నెమ్మది లేదు, చనిపోవాలనుకుంటున్నాను, ప్రార్థన అంటున్నాడు కదా, వెళ్ళి చూద్దామని వెళ్తే సెయింట్ ఆండ్రూస్ అనేటువంటి ఆయన పాపపు ఒప్పుకోలు గురించి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ వాక్యం అంతా నాదే అని అంగీకరించాడు, లొంగిపోయాడు. అక్కడే కన్నీళ్లు పర్యంతం అయిపోయాడు. పాపములు ఒప్పుకోవడం ప్రారంభించాడు. గదికొచ్చాడు, ప్రభువా నాతో మాట్లాడయ్యా, పాపులలో ప్రధాన పాపిని నేను దోషుడయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అన్నదంట, అగస్టిన్ రోమా 13:13 చదువని. ఆ రోమా 13:13 చదివాడు. అక్కడ అల్లరితో కూడిన పాటలు ఉన్నాయి, మత్తు ఉన్నది, కామ విలాసం ఉన్నది, పోకిరి చేష్టలు ఉన్నాయి, కలహం ఉన్నది. ఇవన్నీ చదివి ఇవన్నీ నాలో పొట్ట పగిలినట్టుగా ఉన్నాయి అయ్యా. నాలో నేనే ఆ వ్యక్తిని, నాకు విడుదల అయ్యా అని ఏడుస్తూ కన్నీళ్లతో పాపమును ఒప్పుకొని దేవుని చేతిలో చేయి వేసి దేవునికి ఇష్టడుగా మారి తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళి తల్లి యొద్ద తన రక్షణ గురించి చెప్పినప్పుడు, తల్లి అయ్యా ఈ రక్షణ కొరకు 16 ఏళ్ల నుండి నేను ప్రార్థన చేస్తాను. నీ ప్రార్థన వ్యర్థమైపోదు ప్రియ తల్లి, నీ ప్రార్థన వ్యర్థమైపోదు ప్రియ తండ్రి. నీ కన్నీటి ప్రార్థనకు జవాబు వచ్చే రోజులు వచ్చేసాయి. నీ కన్నీటి ప్రార్థనకు గొప్ప జయం వచ్చే రోజులు వచ్చేస్తాయి.
దిగులు పడకో, అధైర్యపడకో. 37వ సంవత్సరం వయసు వచ్చేలోకి బాప్తిస్మం తీసేసుకున్నాడు. 77వ సంవత్సరం వయసు వచ్చేలోకి సెయింట్ అగస్టిన్ అని పిలిచి నమస్కరించేవాడు అందరూ. పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలిచేవారు. దేవుని రాజ్యం కట్టేవాడయ్యాడు. ప్రియుడా, నీవు దేవుని ఏర్పాటులో ఉన్నా, నీవెంత భయంకరమైన దుష్టత్వంలో ఉన్న, దుర్నీతి పథకములలో ఉన్నా, నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. దేవుని ఆత్మ నిన్నే కోరుకుంటున్నది. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, కానీ రోగికే వైద్యుడితో పని. ఆ వైద్యుడు నీ కోసమే వెతుకుతున్నాడు. ఆ వైద్యుడు నీ కోసమే వెతుకుతున్నాడు. నీతివంతుల వలన 99 మంది నీతివంతుల వలన కలిగే సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయం. ఈ రాత్రి ప్రభు కాడి మోయడానికి ఇష్టపడు. ఈ రాత్రి ఆయన కాడి ఎత్తుకోవడానికి ఇష్టపడు. ఈ రాత్రి ఆ భయంకరమైన వ్యర్థమైన కార్యములకు స్వస్తి చెప్పడానికి ఇష్టపడు. ఈ రాత్రి ప్రభు మీద మనస్సు నానించు. ఈ రాత్రి ప్రభువు ప్రేమించు. ప్రేమ కలిగిన, జాలి కలిగిన, ఆయన కనికరము కలిగిన హస్తాలు ప్రియవనస్తుడా, ప్రియ తండ్రి, ప్రియ తల్లి నీ వైపు చాపబడే ఉన్నాయి. లేచి నిలబడదా. ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకో ప్రభు సన్నిధిలో. ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకో. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, మీ తోడు లేకుండా ఉన్నానయ్యా, నేను మీ సన్నిధి తోడు లేకుండా ఉన్నానయ్యా. అయ్యా, దైవజనునికి లోబడలేకపోతున్నానయ్యా. అయ్యా, సంఘములో నేను కూర్చోడలేకపోతున్నాను ప్రభువా. నా ఇష్టం చేసుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించండి. ఈ రాత్రి ప్రభు పాదములు పట్టుకుంటే గొప్ప జయం అన్నది నీ కొరకు ప్రియుడా. ఈ రాత్రి ప్రభు లోబడితే నీవున్న చోటే కళ్ళు మూసుకో. నీవున్న చోటే కళ్ళు మూసుకో. నీ కుడి హస్తం ప్రభు తట్టెత్తు. నీ కుడి హస్తం ప్రభు తట్టెత్తు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, నీవు కావాలి నాయనా, మీరు కావాలి నాకు ప్రభువా. ఆహ్వానించు ప్రభువుని నీ హృదయంలోనికి చేర్చుకో. ప్రభువుని నీ హృదయంలోనికి చేర్చుకో. ప్రభువుని హృదయంలోనికి చేర్చుకో. నీ దోషమంతటిని, నీ పాపమంతటిని క్షమించే ప్రేమ కలిగిన ప్రభువు చేతిలో చేయవే. ఆయన ఉన్నతమైన కృపకు వారసుడిగా చేస్తాడు ప్రభు నిన్ను. ప్రియవనసుడా, ప్రియ తండ్రి, దూరం నుండి ఆలకిస్తున్నావేమో, ప్రభు చేతిలో చేయవే. రాత్రి ప్రభు చేతిలో చేయవే. ప్రభుకి అప్పగించుకో. నిన్ను ప్రభుకి అప్పగించుకో. ప్రభు నీకు సహాయం చేస్తారు. ప్రభు నీకు సహాయం చేస్తారు. రమ్మను చుందడు నిన్ను ప్రభు యేసు. రమ్మను చుందడు నిన్ను ప్రభు యేసు. ఎంతకాలం ఒక పశువు కంటే హీనంగా జీవించదయ్యా, ప్రవర్తించదయ్యా. ఈ రాత్రి మీ సన్నిధి తోడు కొరకు ఆశపడుతున్నానయ్యా. ఈ రాత్రి మీ తోడు కొరకు నేను ఆశపడుతున్నానయ్యా. దావీదుకు తోడుగా ఉన్నట్టుగా, దానియేలుకు తోడుగా ఉన్నట్టుగా, యోసేపుకు తోడుగా ఉన్నట్టుగా, ఒక యవన బిడ్డగా నాకు కూడా తోడుగా ఉండయ్యా. నాకు కూడా తోడుగా ఉండయ్యా.
నీకు గొప్ప కార్యం చేయడానికి తండ్రి నిశ్చయించాడు. నీకు నాకు ఘనతను దాచిపెట్టాడు. నీకు ఒక రక్షణ వస్త్రాలను దాచిపెట్టాడు. నీవెవరైనా సరే ఈ రాత్రి సరైనవైపో క్రీస్తుకి రాత్రి సరైనవైపో. యేసు నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రభు చేతిలో చేయండి. ప్రభు చేతిలో చేయండి. ఒక మంచి తీర్మానం చేసుకో. నేను వెళ్ళలేదయ్యా. ప్రభు బిడ్డగా మారిపోవాలని నీకు ఆశ ఉంటే, ప్రభు ప్రేమకు భక్తునిగా జీవించాలని ఆశ ఉంటే, ప్రభు కొరకు నడవాలని ఆశ ఉంటే, ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకుంటూ ఎక్కడి కష్టం ప్రభు ప్రార్థన చేస్తాం. ప్రభు తోడు కొరకు నివాసపడితే ఈ రాత్రి ఆయన సన్నిధి దూత తోడు కొరకు నివాసపడితే, ఆయనతో సాగాలని నివాసపడితే ఈ రాత్రి నీ కుడి హస్తం ప్రభు కంటే నీ కుడి హస్తికు పడదు. ఎవరి బిడ్డలైనా పురుషులైనా ఈ రాత్రి అందరి ముందు నీ కుడి హస్తం ప్రభు కంటే ప్రభు నీతో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాను.